అయితే నేను ఫ్లాట్ వరల్డ్లోకి అయితే వచ్చా. ఇదొక సిరీస్ అయితే చేస్తున్నా. ఏంటంటే మైన్క్రాఫ్ట్లో టార్చర్ రూమ్స్ అయితే చేస్తున్నాను. ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్కరిని టార్చర్ అయితే పెడుతుంటా. సో చూద్దాం టార్చర్ ఎలా పెట్టాలో. సో దానికైతే ఫస్ట్ నేను కొన్ని బ్లాక్స్ తీసుకుంటున్నా. మంచిగా ఉండే బ్లాక్స్, బ్రిక్ బ్లాక్స్ అయితే బాగుంటుంది. సో తీసుకుందాం. ఇది వద్దు, ఇది బాగుంటుంది. అదే ఇది బాగుంటుంది. సో చూద్దాము, కడదాము. సో ఈరోజు మనం ఫస్ట్ టార్చర్ పెడుతుంది ఎవరన్నా గెస్ట్ చేయండి. నేనైతే చేస్తున్నా టార్చర్ పెట్టడానికి. ఇది ఒక రూమ్ లాంటిది, టార్చర్ రూమ్స్. సో ఈ టార్చర్ రూమ్స్లో ఫస్ట్ ఎవడు ఉంటాడు గెస్ట్ చేయండి గైస్. ఎప్పుడు మనల్ని టార్చర్ పెట్టేవాడే ఉంటాడు. ఫ్రైడే ఫస్ట్ చూద్దాం. మీరు ఆ లోపల ఎవరో గెస్ట్ చేయండి. ఇది పార్ట్ 1. ఇంకా చాలానే పార్ట్స్ చేస్తా. అందరినీ టార్చర్ వెళ్దాం. మనల్ని ఈ మైన్క్రాఫ్ట్లో టార్చర్ పెట్టి ప్రతి ఒక్కరిని అయితే టార్చర్ పెడదాము. సో దానికి దాంతో ఇప్పుడు అటు సైడ్ గ్లాస్ అయితే పెడతా గైస్, ఎందుకంటే మనకు కనిపించాలి కదా. దానికి గ్లాస్ పెయిన్స్ అయితే బాగుంటాయి. గ్లాస్ కూడా కావాలి. గ్లాస్ ఇటు సైడ్ పెడదాము, ఎందుకంటే పార్ట్ 2లో పక్కన మిగతాయి కూడా బిల్డ్ చేస్తా. పక్కన వాళ్ళు కూడా కనిపిస్తారు. సో ఇటు సైడ్ గ్లాస్, వీళ్ళు చూడాలి కదా పాపం పక్కన ఉన్న వాళ్ళు ఎలా టార్చర్ పెడతారు. అందుకని ఇటు సైడ్ గ్లాసు, ఇటు సైడ్ ఏమో గ్లాస్ పెయిన్స్. పెడుతున్నాను గైస్. ఒకటైతే బై మిస్టేక్ అయితే వచ్చింది. చూద్దాం. సో గైస్ ఈ గ్లాస్ పెన్స్ అయితే ఏం అర్థం కావట్లేదు. సో మెల్లగా పెట్టుకుంటే వెళ్దాము. గ్లాస్ పెయిన్స్ కూడా అయిపోతుంది పెట్టడం. అయిపోయింది. దీనికి ఫ్లోరింగ్ రూఫ్ వేస్తే చాలు. సో ఫ్లోరింగ్కి మంచి బ్లాక్ అయితే ఏం బాగుంటుంది. ఫ్లోరింగ్కి ఇది పెడదాం గైస్, బాగుంటుంది. ఇంకా పైన రూఫ్ టాప్కి ఇది పెడదాం గైస్, సెట్ ఉంటుంది. సో గ్లాస్ పెయిన్స్ ఇవన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు ఇది ఒక్కటే బాకీ ఉంది, పెట్టేద్దాం, అయిపోద్ది. తర్వాత టార్చర్ పెట్టిది ఎవరినో మీకు అర్థమైతే కామెంట్ అయితే చేయండి. అసలు కామెంట్ చాలా అయింది, పట్టించుకోకండి. సో మనల్ని ఎక్కువ టార్చర్ పెట్టే వాళ్ళనే ఈరోజు ఫస్ట్ టార్చర్ పెడుతున్నాం. మనల్ని ఎక్కువ ఎవరు టార్చర్ పెడతారు? సో ఫ్లోరింగ్కి బాగానే ఉంది గైస్. ఎలాగా క్రియేటివ్గా మనకి నచ్చినట్టు వాడుకుందాము. ఈ సిరీస్ అంతా క్రియేటివ్లోనే జరుగుతుంది గైస్. ఒకవేళ బాగా సపోర్ట్ చేస్తే సర్వైవర్లో కూడా చేయడానికి ట్రై చేస్తా. అయిపోతుంది. ఫ్లోరింగ్ కూడా అయిపోయింది, కానీ మనం దీంట్లోకి వెళ్ళాలంటే కష్టము. ఒకసారి బ్లాక్ పెట్టేస్తే ఇంకా మూసేయడమే, క్లోజ్డ్. సో మనం బయటికి కావాలంటే మనం బ్రేక్ చేసుకుని వెళ్దాంలేండి, దానికి నో ప్రాబ్లం. లైటింగ్ కూడా పెట్టాలి లోపల. లైటింగ్ బాగానే పెడతా. సో చూద్దాం. అదెవరో మీరు గెస్ట్ చేసారా? చేయలేదా? కామెంట్. సో ఇప్పుడైతే మనకి 2 eggs అయితే కావాలి. ఎగ్స్ డిజైన్ అయితే బాగా చేశాడు. ఇట్లా క్యాట్ ఎక్కడ ఉందిరా? సో ఇక్కడ నాకు కావాల్సిన ఎగ్ అయితే కనిపించట్లే గైస్, మళ్ళీ కొడదాం.
క్యాట్ ఎగ్ అయితే కనిపించట్లేదు గైస్. కనిపించింది గైస్. క్యాట్ ఎగ్ తీసుకుని ఉంటుంటే మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరిని టార్చర్ పెడుతున్నానో. ఎస్, మీరు గెస్ట్ చేసింది కరెక్టే. నేను టార్చర్ పెడుతుంది క్రీపర్ని. సో క్రీపర్స్కి క్యాట్స్ అయితే నచ్చవు కదా గైస్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో దీనికి ఎటలాలో అర్థం కాదు, కానీ మనం ఇలా వదిలేస్తే డీస్పాన్ అయిపోద్ది. సో దీనికి ఒక నేమ్ పెడదాం. డీస్పాన్ అవ్వదు. సో నేమ్ పెట్టాలంటే నేమ్ ట్యాగ్ కావాలి. నేమ్ ట్యాగ్, ఇంకా నేమ్ ట్యాగ్తో పాటు యాన్యువల్ కావాలి. ఒక మంచి పేరు అయితే చూద్దాం. మంచి పేరు ఏమని చెప్పరా? టార్చర్ బండి ఏంట్రా? పేరేంటో చెప్పు. ఏదో పేరు. సరే, దీనికైతే క్రీపీ టార్చర్ అని పేరు అయితే పెడుతున్నాను గైస్. క్రీపీ టార్చర్. TOR క్రీపీ టార్చర్ అయితే పేరు వచ్చేసింది గైస్. సో తీసుకెళ్ళి దానికైతే పెట్టేద్దాము. పైన కూడా స్పాన్ అయింది. ఏది గైస్ పేరు కనిపించట్లేదు. అదిగోండి పేరు అయితే కనిపించింది. సో ఇది క్రీపీ టార్చర్ దీని పేరు. లోపల లైటింగ్ కూడా కావాలి కదా, లైట్లు కూడా కొంచెం పెడదాము. ఇవి పెడితే చాలండి గైస్. వీటికి ఎక్కువ ఇలానే టార్చర్ పెడుతూ ఉంటాయి క్రీపర్ని. ఎప్పుడు క్రీపరే మనల్ని టార్చర్ పెట్టిద్దా. ఈసారి ఇవి కూడా పెడతాయి. సో పైన అయితే మూసేద్దాము. పైన కూడా లైటింగ్ పెడదాం. మనం బయటకి అయితే వెళ్దాం గైస్. ఎక్కడి నుంచి వెళ్దాం బయటకి? సో ఇదైతే పారిపోవడానికి రెడీగా ఉంది. కాస్త పైన బ్రేక్ చేసుకుందాం. సో ఇదే గైస్ క్రీపీ టార్చర్. సో ఇదే మన ఫస్ట్ది. సో దీనికి ఒక సైన్ కూడా పెడదాము, క్రీపీ టార్చర్ అని. పేరైతే వచ్చింది గైస్. సో ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ అని పెడదాము. సో క్రీపర్ని టార్చర్ పెట్టడం మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్లో ఎవరిని టార్చర్ పెట్టాలో కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ వరకు చూస్తుంటే మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నా. సో దానికి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.